వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. పుష్ప 2 మేనియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది. రివ్యూల కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్పది రూల్ రిలీజ్ కు ముందే పలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో సీక్వెల్ కోసం దాదాపు 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గా చెప్పవచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్, క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అందరికీ ఎక్కేశాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు డైరెక్టర్ సుకుమార్ 3 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన పుష్ప 2 మూవీ ఎలా ఉంది? పుష్పరాజ్ గా బన్నీ ఏ రేంజ్ లో చెలరేగిపోయాడు? సీక్వెల్ నిజంగానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిందా అనేది రివ్యూలో చూద్దాం. సినిమా కథ ఏంటంటే, పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా మారతాడు. తనకంటూ సొంతంగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మరోవైపు తనను అవమానించిన పుష్పపై పగతో రగిలిపోతుంటాడు ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ అంటే ఫహద్ ఫాసిల్. పుష్ప చేస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ప్రతిసారి ఓడిపోతుంటాడు. పుష్ప సీఎంతో ఓ ఫోటో దిగితే చూడాలని శ్రీవల్లి అంటే రష్మిక మందన్న ఆశపడుతోంది. కానీ సీఎం మాత్రం పుష్పరాజ్ ను స్మగ్లర్ అంటూ చులకనగా మాట్లాడుతూ అతడితో ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు. దాంతో సీఎం ను దించేసి ఆ పదవిలో సిద్ధప్ప అంటే రావు రమేష్ ను కూర్చోబెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అందుకోసం డబ్బు భారీగా అవసరం కావడంతో ఓ విదేశీయుడితో 5,000 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంటాడు. తాను విదేశాలకు తరలి వస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకుంటే తిరిగి కూలీవాడిగా మారతానని బన్వర్ సింగ్ షెకావత్ తోనే పుష్ప ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ ఛాలెంజ్ లో పుష్ప నెగ్గాడా? పుష్ప డీల్ ను అడ్డుకోవడానికి బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు? అతడిని పుష్ప ఏ విధంగా బోల్తా కొట్టించాడు? తనకు ఇంటి పేరు ఉండాలని పుష్ప కళ ఎలా సాకారమైంది? తన అన్న కూతురును రక్షించడం కోసం ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ప్రతాపరెడ్డితోనే పుష్ప ఎందుకు వైరం పెట్టుకున్నాడు అన్నదే పుష్ప 2 కథ. మూవీ ఎలా ఉందంటే, కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి సిండికేట్ నాయకుడిగా పుష్పరాజ్ ఎలా ఎదిగాడన్నది పుష్ప పార్ట్ 1 లో చూపించాడు డైరెక్టర్ సుకుమార్. పుష్పరాజ్ స్ట్రగుల్స్, సంఘర్షణను ఎమోషన్స్, యాక్షన్ మిక్స్ చేస్తూ మొదటి భాగంలో ప్రెజెంట్ చేశాడు. పుష్ప 2 మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కమర్షియల్ యాక్షన్ మూవీలా నడిపించారు సుకుమార్. సిండికేట్ నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ కు ఎదురైన సవాళ్లు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడన్నది చూపిస్తూ సీక్వెల్ కథను రాసుకున్నారు. సీక్వెల్ లో పుష్పరాజ్ జర్నీ మొత్తం ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ తో నింపేశారు. బన్నీ హీరోయిజాన్ని పీక్స్ లో చూపించారు. కేవలం మాస్ అంశాలకే కథను పరిమితం చేయకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కి సీక్వెల్ లో చోటిచ్చారు సుకుమార్. శ్రీవల్లి పుష్పరాజ్ జంట యూత్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ఫీలింగ్స్ అంటూ రొమాన్స్ చూపిస్తూనే భర్తకు జాతరలో అవమానం జరిగితే శ్రీవల్లి ఫైర్ అయ్యే ఎపిసోడ్ లో సుక్కు తన మార్కును చూపించారు. తాను చేసిన తప్పును ఒప్పుకొని పుష్పను తన తమ్ముడిగా అజయ్ ఒప్పుకునే సీన్స్ తో హైలైట్ గా నిలుస్తాయి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి ఇరగదీశాడు. ఫస్ట్ పార్ట్ కు మించి మాసీగా సీక్వెల్ లో అతడి క్యారెక్టర్ సాగింది. గంగాలమ్మ గెటప్ లో అల్లు అర్జున్ నటన బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. శ్రీవల్లిగా రష్మిక మందన్న తన నటనతో మెప్పించింది. మెచ్యూర్డ్ యాక్టింగ్ ను కనబరిచింది. ఫహద్ ఫాసిల్ కమెడియన్ కు తక్కువ, విలన్ కు ఎక్కువ అన్నట్లుగా సినిమాలో కనిపించాడు. రావు రమేష్, జగపతి బాబు తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. సునీల్, అనసూయ వాళ్ళకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సత్య ఓ సీన్ లో మెరిశాడు. కిసిక్ సాంగ్ లో శ్రీలీల డాన్సులు ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో టైటిల్ సాంగ్ బాగుంది. సామ్ సిఎస్ బీజిఎం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. క్లైమాక్స్ ఫైట్ ఫ్యాన్స్ కు హై మూమెంట్ ను ఇస్తాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో సూసేకి ఫీలింగ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు. కావాలనే ఈ పాటల్ని కథలో ఇరికించినట్లుగా అనిపిస్తోంది. ఎలివేషన్ సీన్స్ ఎక్కువైపోవడంతో సినిమా లెంత్ పెరిగిన ఫీలింగ్ కలుగుతోంది. పుష్పరాజ్, బన్వర్ సింగ్ ఒకరిపై మరొకరు వేసుకునే ఎత్తులు, పై ఎత్తులు చాలా వరకు లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ ను పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయలేకపోయాడు సుకుమార్. ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప 2 అల్లు అర్జున్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా నిలిచే కమర్షియల్ యాక్షన్ మూవీ. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టేశాడు.
అతడి యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్లు, ఎలివేషన్స్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ ని థియేటర్స్ లో సీట్లో కూర్చోకనివ్వకుండా చేస్తాయి. వాటి కోసమైనా పుష్ప 2 సినిమాను చూడొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5.